రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. 7 జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక రేపటి నుండి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. గత 4 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో భారీ వర్షంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి జల్లుల నుంచి ముసురు వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. మరి వచ్చే 3-4 రోజుల పాటు వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు వర్షాలకు సంబంధించి ఏ జిల్లాల్లో కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం. మరి ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, గత 2-3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే ఏ జిల్లాలో వర్షపాతం నమోదైంది, ఎంత వర్షపాతం నమోదైంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇటు మనకి మహారాష్ట్ర నుంచి కానీ ఇటు విదర్భ మీదుగా ఒక ద్రోణి అనేది కొనసాగుతాం వల్ల ప్రస్తుతం మనకి రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే ప్రస్తుతం మేఘాకృతమైనటువంటి వాతావరణంతో పాటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. నిన్న కనుక నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో సుమారు 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్లో 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు అనేవి మనకి చూడొచ్చు. ఓకే సార్, వచ్చే 2-3 రోజుల పాటు కూడా వాతావరణం ఏ విధంగా ఉండనుంది, దాంతో పాటు ఏ జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ సూచికలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి విస్తారంగా రాష్ట్రం మీద కదలికలు అనేవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో ఇవి ఈ యొక్క విస్తారమైనటువంటి కదలికల వల్ల రాష్ట్రం అంతటా కూడా మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇటు కొమరంభీం కానీ ఆదిలాబాద్ కానీ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 7 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, అలాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ యొక్క జిల్లాల్లో భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ముసిరిన వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మధ్యస్థంగా మనకి ఈ యొక్క వర్షాలు అనేవి పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏవైతే భారీ అతి భారీకి సంబంధించి కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగిందో ఆ జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మనకి ముసిరిన వాతావరణంతో పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి గణాంకాలు మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ రోజు కూడా 2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తర్వాత సుమారు 7 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఎక్కడైతే వర్షపాతం అనేది తక్కువగా నమోదవుతుందో ఆ జిల్లాలకు గ్రీన్ కలర్ వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క వార్నింగ్ హెచ్చరికలు అనేవి ఆయా శాఖల వారికి, ముఖ్యంగా విపత్తు శాఖ వారికి కానీ అటు ఎవరైతే సహాయక చర్యలు అనేవి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా పంపడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం పంటలు అనేవి మొలకెత్తే దశలో ఉంటాయి. కాబట్టి పంటల్లో మాత్రం ఎక్కువ నీరు అనేది నిలవకుండా రైతులు ఎప్పటికప్పుడు పంటను నీరు అనేది నిలవకుండా చూసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడి మబ్బు పట్టిన వాతావరణం కనిపించినప్పుడు మాత్రం రైతులు పొలాల్లో తిరగడం అనేది మంచిది కాదు. ఆ సమయంలో మాత్రం కొంచెం భవనాల్లో పొలాల్లో ఉన్నటువంటి కొంచెం షెడ్స్లో కానీ ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఆ సమయాల్లో మనకి ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువుల దగ్గర కానీ ఆ యొక్క పొలాల్లో తిరిగే సమయంలో ఇటు మనకి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా గత కొన్ని రోజులుగా కనిపిస్తుంది. కాబట్టి ఇటు మెరుపు దాడికి కానీ ఇటు పిడుగుపాటుకు కానీ కొంచెం మరణ సంఖ్య అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది సూచించడం జరుగుతుంది. ఇక హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీలో నిన్న నైట్ నుంచి ముసురు అనేది కంటిన్యూ అవుతుంది. ఇక ఉదయం నుంచి కాస్త ముసురు కూడా కాస్త పెరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి, వాతావరణం సంబంధించి కావచ్చు, రెయిన్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు
కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి ఇటు విదర్భ నుంచి మహారాష్ట్ర నుంచి మనకి ఒక పెద్ద క్లౌడ్ ప్యాచ్ అనేది మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు గాల్లో ఉన్నటువంటి తేమ కూడా రాష్ట్రం మీదకి చేర్చబడడం వల్ల మనకి ఇటు రాష్ట్రం అంతటా కూడా ముసిరిన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కంటిన్యూగా మనకి వస్తూనే ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ రోజంతా కూడా ఇంటర్మీడియట్ రెయిన్స్ అనేవి ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాలు కూడా తేలికపాటి నుంచి మోస్తారు స్థాయిలో ఉంటూ అప్పుడప్పుడు ఒక్కసారిగా సడన్గా మనకి ఇంటెన్సివ్ స్పెల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకి సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో మీరు చెప్పినట్టుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో వీటికి సంబంధించి అధికారులకు కావచ్చు, దాంతోపాటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలకు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఏ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ అవుతూ ఉన్నారు? జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆయా అధికారులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష తీవ్రతని బట్టి మనం ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకి హైడ్రా టీం కూడా మనకి ప్రస్తుతం అనుసంధానంగా వర్క్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ యొక్క హెచ్చరికలు కానీ ఈ యొక్క ముందస్తు సూచనల వల్ల వాళ్ళు ముందుగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో సుమారు మనకి 138 లోతట్టు ప్రాంతాలను గుర్తించడం కూడా జరిగింది. సో ఈ యొక్క ప్రాంతాల సహాయక బృందం వారు ముందస్తుగా వెళ్ళి ముఖ్యంగా ప్రాణ నష్టం వాటిల్లకుండా ఈ యొక్క వర్షాల నుంచి ప్రజలను కాపాడడానికి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఈ హెచ్చరికల ద్వారా. ఈ రోజుకి సంబంధించి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. రేపటి నుంచి వర్షాలు ఏమైనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా, లేదంటే ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికల ప్రకారం ఈ రోజు మనకి కొంచెం ఇంటెన్సివ్ స్పెల్స్ ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో గ్రాడ్యువల్గా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు మనకు జూలై 15th వరకు కూడా లోటు వర్షపాతంలో కొనసాగాము. సో ప్రస్తుతం ఎక్సెస్ రెయిన్ఫాల్ లో ఉన్నామా, లేదంటే ఎలా ఉంది? దాంతోపాటు ఏ జిల్లాలకు సంబంధించి ఎంత వర్షపాతం కొనసాగుతుంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అటు ఎక్సెస్ లోనూ లేము, సప్లస్ లేము అన్నట్టు చెప్పాలి. సో సాధారణ సగటులోనే వర్షపాతం అనేది కొనసాగుతుంది. సో సగటున కనుక చూసుకున్నట్లయితే 31 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా ఇప్పటి వరకు నమోదవ్వాలి. సో ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల వల్ల మనకి సుమారు సగటుని మనం రీచ్ అయ్యామని చెప్పొచ్చు. సో ఒక విధంగా సగటుకి మనం ఆల్మోస్ట్ రీచ్ అయి ఉన్నాం. కాబట్టి ఈ 2 రోజులు మనకి ఏమన్నా మళ్ళీ వర్షాల తీవ్రతను బట్టి మనకి ఈ యొక్క సప్లస్ అనేది మనం లోట్లో ఉన్నామా ఇంకా సప్లస్లో ఉన్నామా అనేది తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు, ములుగు, అలాగే సిద్దిపేట్, అలాగే చూసుకున్నట్లయితే కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా హనుమకొండ ఈ యొక్క జిల్లాల్లో మనకి ఒక విధంగా వర్షం అనేది 20% నుంచి 50% వరకు అధికంగా పడిందని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే నిర్మల్, మెదక్, జన్గన్, అలాగే జగిత్యాల ఈ యొక్క జిల్లాల్లో మాత్రం వర్షపాతం అనేది లోతట్టుగానే ఉంది. ఒక విధంగా 20% నుంచి సుమారు 40% వరకు కూడా వర్షపాతం అనేది కొన్ని జిల్లాల్లో లోతట్టుగానే కనిపిస్తుంది. ఏదైతే ప్రస్తుతం సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయో ఋతుపవనాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఇటు బంగ్లాదేశ్ ప్రాంతంలో ఒక వాయుగుండం కొనసాగుతుందని చెప్తా ఉన్నారు కదా. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా తెలంగాణకు ఉండే అవకాశం ఏమైనా ఉందా? అది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది భూమిని ఒక విధంగా భూమి మీదే కదులుతూ ఉండడం వల్ల ప్రస్తుతం ఒక విధంగా ఇది నార్త్ ఈస్ట్ బంగ్లాదేశ్ ఇటువైపు కదలడం వల్ల మనకైతే దీని యొక్క ప్రభావం అనేది ఎటువంటిది కనిపించడం లేదు. అట్లాగే రాష్ట్రం మీద ప్రస్తుతం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రత అనేది కొనసాగడం వల్ల మనకి వర్షాలు అనేవి విస్తారంగా రావడం కూడా చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు ఒక్క రోజు మాత్రం మనకు అతి భారీతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా ప్లేసెస్ లో కురిసే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి అయితే వర్ష తీవ్రత తగ్గనుందని చెప్పేసి వర్షాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.